ఈరోజు కొంచెం 9కి లేచినట్టున్నా. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్కి మమ్మీ వచ్చేస్తుంది. నార్మల్గా ట్రేస్ వస్తుంది కానీ ట్రేస్ తీసుకొస్తాను. అదే ఇప్పుడు నార్మల్గా 5 eggsతో ఆమ్లెట్ వేసుకుంటాను కానీ డైలీ 6 వచ్చింది. సో ఒకటి మిగలకుండా 6 eggsతో ఆమ్లెట్ వేసుకుందాం. ఎట్లా వేస్తాను 6 సరిగ్గా తిప్పనికి రాదు. నార్మల్ రొట్టెతోనే దీన్ని తీసుకున్నా. గుడ్లతో చేసిన ఆమ్లెట్. స్మెల్ అయితే మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. నాకు వచ్చి తిని వద్దాం. టైం 7:30 అవుతుంది. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు టైం పాస్ అయ్యింది. కొంచెం ఇంగ్లీష్ టెస్ట్ రాసిన, మళ్ళీ అడ్వాన్స్ డన్ వచ్చింది. తర్వాత గూగుల్లో అది టెస్ట్ బై చేద్దామని చూసినప్పుడు 5,500 ఒక అటెంప్ట్కి, ఒక టెస్ట్కి. 2 టెస్ట్లకు కలిపి $110 అని ఎంత ఉండే. సో 9,000 అట్లా 9,800 అంత ఉంటుంది, 10,000 ఉంటుంది. సో ఒకటి టెస్ట్ తీసుకుందాం అనుకున్నా. తర్వాత కింద పైన చూస్తుంటే ఒకటి డియోలింగోది 30% ఆఫ్ అని ఒకటి ఏదో చూపించింది. డియోలింగ్ పే చేసేటప్పుడు ఒకటి ఇట్లా రీడీమ్ కోడ్ అని ఉండే, డిస్కౌంట్ కోడ్ అప్లై చేయడానికి ఆప్షన్ ఉండే. సో నేను వెతికిన, నార్మల్గా గూగుల్ ఏమైనా దొరుకుతాయని వెతికినప్పుడు ఒక వెబ్సైట్ ఉండే 30% ఆఫ్ అని. అంటే వాడు ఆబ్వియస్లీ కస్టమర్ కోసం వాడు కొన్ని డీటెయిల్స్ అడిగాడు, ఏ కోర్సు ఎప్పుడు అది ఇది అని. అవి ఇచ్చిన తర్వాత నాకు కాల్ చేసింది. కాల్ చేసి చెప్పింది నార్మల్గా, ఇది అంతా మా దగ్గర ఉంటుంది, మేము కూడా వెతుకుతాము, కన్సల్టెన్సీ ఉంది, ఇది యూనివర్సిటీ చెప్తామంట. ఓకే, నా రికమెండేషన్స్ బట్టి నా గర్ల్స్ని చెప్పిన ఆమెకి యూకేలో ఏమేమి ఉన్నాయని. తర్వాత ఆమె రేపు ఒకసారి డిస్కౌంట్ కోడ్ది అది పెడతా అన్నది. వాళ్ళకి 4,000 పేమెంట్ చేస్తే ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఇస్తే మొత్తం $0 వస్తుంది. సో జస్ట్ 4,000కి వస్తుంది, 1,500 అట్లా తగ్గినట్టు. రేపు ఒకసారి వేసుకొని అది తీసుకోవాలి. అట్లనే యూకే ఎందుకంటే అన్న ఆల్రెడీ ఉన్నాడు కదా యూకేలో. పిల్ల పుట్టబోతుంది అన్నకి జనవరి, ఫిబ్రవరి స్టార్టింగ్లో. సో అప్పుడు ఆల్రెడీ విజిటింగ్ వీసా తీసుకుని వెళ్దామని అనుకున్నాము. దానికన్నా ముందు యూనివర్సిటీస్ అవి దొరికితే డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయిపోతాను నేను. అండ్ ఇచ్చాడు అక్కడ. విల్ సీ వాట్ హ్యాపెన్స్.